వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లంబసింగిలో తగ్గుతున్న ఉష్ణోగ్రత. ఆంధ్ర కాశ్మీర్లో వణికిస్తున్న చలి. గవర్నర్ కు జగన్ దంపతుల పరామర్శ. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం. సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు. పీఆర్సీ అంశంపై విభిన్న అభిప్రాయాలు. సిద్దిపేటలో నిరాశ్రయుల ఆశ్రమ కేంద్ర ప్రారంభం. అభాగ్యులకు ప్రభుత్వం అండ. పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో భారీ మోసం. ధనిక వర్గాలకు ఆశ చూపి కోట్లతో మోసం. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో చలి స్థానికులను వణికిస్తోంది. వారం రోజులుగా వాతావరణంలో కొంత మార్పు వచ్చింది. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. సహజంగానే చింతపల్లి కంటే లంబసింగిలో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు తక్కువగా నమోదు అవుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడం కారణంగా చలి తీవ్రత పెరిగిపోయింది. అలాగే మంచు కూడా దట్టంగా కురుస్తోంది. తాజా వాతావరణ పరిస్థితులు స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాంతాల సందర్శనకు అనుకూలమైన సమయం కావడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఇది అప్పుడు నాకు దెబ్బ అయితే ఆరోగ్యం కూడా ఇలా పుల్ల పూక ఇదే బాగుంది. కరోనా బారిన పడి ఇటీవల కోలుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు పరామర్శించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. గవర్నర్ దంపతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని గవర్నర్ కు ముఖ్యమంత్రి సూచించారు. నా 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 రాగవన్నా
రాఘవన్నా కొంచెం జరుగు. రాఘవన్నా అరే రా. ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పీఆర్సీ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎస్ కమిటీ నివేదికపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు నేడు సమావేశమయ్యారు. ఈ చర్చలు ముగిసిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు కోరుతున్న విధంగా 45% పీఆర్సీ సాధ్యం కాదని సీఎస్ కమిటీ పేర్కొందని వెల్లడించారు. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, అయినప్పటికీ ఉద్యోగులకు అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేందుకు సీఎస్ కమిటీ సిఫార్సులు చేసిందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు. సిపిఎస్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆయన ఆ రోజు తను హామీ ఇచ్చింది. అది స్టాచ్యుటరీగా చేయాలనేది కాదు, దాన్ని ఎగ్గొట్టింది. 90s తర్వాత అంతకుముందు ఊహ కూడా అందేది కాదు. గవర్నమెంట్లో కంటింజెన్సీ ఉద్యోగులు అని ఉండేవాళ్ళు తప్ప కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎప్పుడు ఎవరికి తెలియదు. తర్వాత గ్లోబలైజేషన్ అన్నాక ఎవరిబడి గాట్ టుడే అది రియాలిటీ అయింది. ఆ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్సర్టెంటీను లేక ఎంత అవుట్ సోర్సింగ్ వాళ్ళ కోసం ఆల్రెడీ ఏర్పాటు చేశాం. ఓ సెక్యూరిటీ, ఇది అంతకుముందు ఏజెన్సీలు వాళ్ళ దోపిడీ ఉండేది, అలాంటి దాన్ని తీసి ఓ సెక్యూరిటీ ఇచ్చాం. అలాగే ఆర్టీసీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, దాన్ని మెచ్ చేశాం. అలాగే కాంట్రాక్ట్ అండ్ మన సిపిఎస్ది రద్దు అనేది అన్నాం. ఈ రెండింటికి వచ్చేసరికి మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాంట్లో గతంలో లేని ఊహించనిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల యూ కెనాట్ టేక్ ఏదైనా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ అన్లెస్ నోటిఫికేషన్లో ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అంటే తప్ప యూ కాంట్ రెగ్యులరైజ్ అనేది ఇచ్చారు. అది మేజర్ ఆబ్స్టకల్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ ఒకటి 2 పోస్టులు ఏదో ట్రై చేసి అది కూడా కొట్టేశారు. ఇది మేము విజువలైజ్ చేసాం. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? హామీ ఇచ్చిన దాన్ని గివెన్ సిచ్యువేషన్లో చట్టం పరిధిలో కోర్టులో మళ్ళీ ఛాలెంజ్కి నిలబడేటట్టు, కోర్టు స్క్రూటినీకి నిలబడేటట్టు దాన్ని అడ్జస్ట్ చేయాలి. దానికి ఏదో మీ మినిమం టైం స్కేల్ అని ఇట్లాంటివి ఏదో ఆలోచించి చేస్తున్నాను. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది తప్ప ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్. ఎందుకు టెక్నికల్ మాకో తెలియదు సబ్జెక్ట్ గురించి. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ఫ్యామిలీకి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ కానీ ఎకానమిక్స్ కానీ దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు. ఫిగర్స్ కూడా ఉన్నాయి. దాంతో మళ్ళీ తర్జన ఏం చేయాలి? సో దీన్ని క్యాన్సల్ చేసేస్తే రిటైర్మెంట్ తర్వాత సెక్యూరిటీ వస్తుంది. బట్ అట్ వాట్ కాస్ట్? అట్ ది సేమ్ టైం వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది ఇంకో రకంగా ఎట్లా చేయొచ్చు? ఈ 2-3 ఆలోచనలు దాని మీద జరిగినాయి. ఆ తర్వాత ఈ కోవిడ్ ఒకటి వచ్చింది, ఈ సిచ్యువేషన్. దాని మీద కూడా నిర్ణయం. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇవి ఎవరు అడిగితే తీసుకున్నవి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే అంతిమ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అనాథలు, అభాగ్యులు రోడ్లపై తిరుగుతూ జీవనం సాగిస్తున్న వారి కోసం ప్రభుత్వం నైట్ షెల్టర్ను ఏర్పాటు చేసిందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మరికంట నగర్లో 72,82,000 రూపాయల నిధులతో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని మంత్రి హరీష్ రావు నిర్వాహకులకు సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, అందుకే సమాజంలోని ఏ ఒక్క పేదలు ఆకలితో అలమటించకూడదని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. దయచేసి ఒక్కరు కూడా మిగలద్దు. ఇప్పుడు ఇవాళ కూడా 2 కొత్త కేసులు వచ్చినాయి, ఓమైక్రాన్ కేసులని. అది మన రాష్ట్రంలో కూడా ఇవాళ 2 కేసులు దొరికినాయి, నేను రాత్రి వచ్చినాయి. మరి అది మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు. మరి దాని నుంచి కాపాడాలంటే 3 తొవ్వలున్నాయి. ఒకటి మాస్క్, మూతికి బట్ట తప్పకుండా ధరించాలి. రెండవది
కరోనా 2 టీకాలు తీసుకోవాలి. ఒకటి తీసుకున్నా అని ఆగొద్దు, 2 టీకాలు బరాబర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీ తీసుకోవద్దట, గర్భం దాల్చినా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది డాక్టర్లు చెప్పిన మాట. మీరు కూడా కొద్దిగా మీ గల్లీలా మీ ఇళ్ళల్లా ఎవరన్నా రానోళ్ళు ఉంటే చెప్పండి. మీరు దవాఖాన దాకా పోవడం కష్టమైతే ఇంటికే పంపించి వ్యాక్సినేషన్ వేపిస్తాం. ఇంటింటికి పొమ్మని చెప్పినాం మా ఏఎన్ఎంలను ఆశాలను. ఇల్లు పోండి, ఎవరైనా మిగిలితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వేసిరమ్మని చెప్తున్నాం. అట్లా ఎవరైనా ఉంటే చెప్పండి, మీ కౌన్సిలర్ గారికి చెప్పండి, తోలుకొచ్చి చేపిస్తారు. ఎవరింటికాడ మా ఆర్పీలు తీసుకొచ్చి చేపిస్తారు. ఒక్క మనిషి మన సిద్దిపేటలో మిగిలద్దు. ఫస్ట్ డోస్ అయిపోవాలి, సెకండ్ డోస్ అయిపోవాలి. మాస్క్ తప్పకుండా ధరిద్దాం. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మిగతాది. మేడ్చల్పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో భారీ మోసం బయటపడింది. ధనిక వర్గాలకు భారీగా ఆశ చూపిన కేటుగాలు కోట్లలో మోసం చేశారు. వివిధ బ్యాంకుల నుండి మామూలు అకౌంట్లలా కాకుండా సెకండ్ ఛానల్ అకౌంట్ ఓపెన్ చేస్తే పెద్ద ఎత్తున 1:3 రేషియో ప్రకారం డబ్బులు సంపాదించవచ్చని నేరగాళ్లు ఆశ చూపారు. సృజన అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి 1.32 కోట్ల నగదుతో పాటు ఒక ఎంజీ కార్, 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ సీజ్ చేసి రిమాండ్కి తరలించినట్లు బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ తెలిపారు. దాదాపు ఒక 15 లక్షలు. తర్వాత స్లాట్ బుకింగ్స్, దానికి రెంట్ కట్టాలి కదా, అకౌంట్ రెంట్ ఉంటుంది, దానికి ఒక 10-15 లక్షలు. తర్వాత దాని మీద లాగిన్ ఐడి పాస్వర్డ్ తీసుకోవడానికి ఇంకొక 20-25 లక్షలు. మొబైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కొంచెం ఇంకొన్ని పైసలు. తర్వాత ఇవన్నీ యాక్టివ్ అయిన తర్వాత ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ కి పైసలు ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే సెకండ్ ఛానల్ అకౌంట్ హోల్డర్ నుంచి ఇంకొక సెకండ్ ఛానల్ అకౌంట్ హోల్డర్ కి డబ్బులు పోతాయి. సో ఇతనికి 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే అతను మనకి ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తారు డబ్బులు అన్నట్టు. లైక్ 170 కోట్లు దీనికి, లేదంటే 250 కోట్లు. అంటే ఇద్దరు మధ్యన ఒక అగ్రిమెంట్ ద్వారా పైసలు వస్తాయి అని చెప్పి వాళ్ళని నమ్మించి, ఇలాంటి విక్టిమ్స్ దాదాపు ఒక 2-3 ఇప్పటి వరకు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫ్రాడ్ చేసిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పికప్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎవరైతే వాళ్ళ పేర్లు చెప్పి ఈ విధంగా అన్ని చెప్తున్నారో వాళ్ళు ఆ బ్యాంకింగ్ సంబంధించిన ఎంప్లాయీస్, అంటే లైక్ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ అకౌంట్ హోల్డర్ ఆ విక్టిమ్స్ కి చూపిస్తాడు. సో ఈ మన బ్యాంక్ అకౌంట్ కి వీళ్ళిద్దరూ మనకు ఈ బ్యాంకింగ్ సంబంధించినటువంటి లైసెన్స్ ఆఫీసర్స్. మనకి ఏది ఉన్నా మన తరఫున వాళ్ళే చూసుకుంటారు. తర్వాత ఆ అకౌంట్ అనేది ఓన్లీ అకౌంట్ హోల్డర్ కి ప్లస్ వీపీ వీళ్ళిద్దరి మధ్యనే తెలుస్తుంది. వీపీ అండ్ అబౌవ్ డైరెక్టర్స్ మాత్రమే మన అకౌంట్ ఉంటుందని తెలుస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా దీన్ని ట్రేస్ చేయలేరు. కాబట్టి మన మనీ సేఫ్ అని వీళ్ళకి ఇంకా కూడా నమ్మడానికి పొలిటీషియన్స్ అయినా పైసలు ఏ విధంగా ఎట్లా వస్తాయి, లేదు అని అంటే బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బులు ఇన్ని కోట్లు ఎందుకుంటాయి అని ఇలాంటి ఒక అకౌంట్స్ వల్లనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అని వాళ్ళని బాగా నమ్మించారు. సో ఆ క్రమంలో ఇప్పుడు మనకి కంప్లైంట్ ఇచ్చినటువంటి అతను దాదాపు 1 కోటి రూపాయల పైన ఇన్వెస్ట్ చేశారు అక్కడ. ఇక్కడ సెకండ్ ఛానల్ అనేటటువంటి ఒక అకౌంట్ లేదు, అలాంటి బ్యాంక్ లేదు, అన్ని కూడా కేవలం కల్పితాలు. కానీ దాన్ని ప్రజల దగ్గర అది ఉన్నట్టు నమ్మించడము. తర్వాత అతను మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ నూతన నిర్మించిన హోటల్ ఏవిఎం మల్టీ కుసైన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మహేశ్వరం మాజీ శాసనసభ సభ్యులు తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 5 మిత్రులు, యువ వ్యాపారవేత్తలు కలిసి ముందుకు వచ్చి రెస్టారెంట్ ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తుక్కుగూడ ప్రజలకు మంచి ఆహారం అందించాలని కోరారు.
సార్ ఇది చూడండి సార్. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకై కట్టుబడి ఉంటామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ సింగ్ నగర్లోని పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థి రుహుల్లా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ పొట్టి శ్రీరాములు త్యాగాలను తెలుగు ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా ఆయన వర్ధంతితో పాటు జయంతిని కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఆయన ఆశయాల సాధనని లక్ష్యంగా పాలనకి ఎదురుకురండి వదిన. పొట్టి శ్రీరాములు గారు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకై ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకై అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారు జోహార్, పొట్టి శ్రీరాములు గారు జోహార్, పొట్టి శ్రీరాములు గారు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కోటి రైట్ సార్. అన్న కొంచెం అన్న పొట్టి శ్రీరాములు గారి 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే ఆరోగ్య సంఘ ప్రముఖులు, అలాగే రుతుల్లా, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆరోగ్య ప్రముఖులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ కూడా ఉండాలి అని చెప్పని దానికోసం తెలుగువారి కోసం ఆత్మార్పణ చేసుకున్నటువంటి, ఆత్మత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సూరారం గ్రామంలో ఏసీపీ గొల్ల రమేష్, సిఐ సదన్ కుమార్ నేతృత్వంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలు, దొంగతనాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీసీపీ వివరించారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జఫర్గఢ్ ఎస్ఐ సాంబమూర్తి పాల్గొన్నారు. బయటికి రావాలంటే ఫస్ట్ గేట్లో ఆగుతాం. గేట్లో ఆగి కుడివైపు చూస్తాం. ఈ కుడివైపు నుంచి వాహనాలు ఏమైనా పోతున్నాయా, ఏం పోట్లేదు, మంచిగా మధ్యలోకి వెళ్తాను. కరెక్ట్ రోడ్డు మధ్యలో ఆగుతాం. ఆగిన తర్వాత ఎడమ వైపు నుంచి ఏమన్నా వాహనాలు వస్తున్నాయా,
అవి కూడా రావట్లేదంటే అప్పుడు నేను టర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా నేను మా ఆఫీస్ చక్కగా అట్లే వెళ్తే ఇక్కడ వేసుకోవాలి, అక్కడ వేసుకోవాలి, ఇద్దరు వేసుకోవాలి. అది పెద్ద వెహికల్ అయితే లేదు, నా చిన్న వెహికల్ అప్పుడు పెద్ద వెహికల్ అయితే నేనే వెళ్ళిపోతాను. అట్లా మీకు మామూలుగా అర్థం కావడానికి చెప్తున్నా. ఎవరైనా సరే మనం మెయిన్ రోడ్డు కనెక్ట్ అయితే మనం ఆగాలి, రెండు వైపులు చూసుకోవాలి, వెహికల్స్ ఏమైనా వస్తున్నాయా ఆ చూసే క్రమంలో తాగిన వాళ్ళకి తెలియదు జడ్జిమెంట్. అంటే అది ఎంత దూరంలో ఉంది, అది వచ్చేలోపు నేను వెళ్ళిపోతానా, అది వెళ్ళిపోవాలనేది ఉండాలి మనకు. అది తెలియక ఏమైతుంది, పోగలుగుతలేమో అనుకొని అట్లే రోడ్డు మధ్యకి వస్తాడు, ఆ స్పీడ్కి వచ్చే వెహికల్ కొట్టేస్తే యాక్సిడెంట్లు అవుతాయి. అవి కాకుండా చూసుకోవాలి. ఇక ఈ యాక్సిడెంట్లలో చనిపోయిన అందరినీ చూస్తే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం లేదు, ఎక్కువ స్పీడ్ పోతున్నారు, తర్వాత సాగుల్లోకి వస్తున్నారు. అక్కడ ఏదో పండగ చేసుకున్నారు, పండగ కాదు, అక్కడ మన తెలంగాణ సంస్కృతి కదా, తాగుతారు. తాగిన తర్వాత అట్లే వెళ్తా ఎక్కడ ముట్టుకోవడం కానీ, గుంటలో బండి పడి కింద పడి చచ్చిపోవడం కానీ, ఎందుకంటే హెల్మెట్ ఉండదు, ఆ కింద బండి ఉంటే రోజు వెళ్ళి చచ్చిపోతున్నారు. అట్లా ఎక్కువ స్పీడ్ పోవద్దు, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి బండ్లు నడపద్దు. లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బండ్లు నడపాలి. లైసెన్స్తో పాటు అనుభవం కూడా ఉండాలి, పెద్ద పెద్ద రోడ్ల మీద పోయి నడపాలంటే అట్లా చూసుకొని నడపాలి. ఇది కాకుండా ఆటోలో ఎక్కించద్దు పిల్లల మీద. ఆటోలో ఎట్లా అట్లా ఎక్కిస్తే ఏమైందంటే ఆటో డ్రైవర్ ఫస్ట్ లైసెన్స్ ఉందో లేదో చూసుకోండి, వాళ్ళకి ఆ బండికి ఇన్సూరెన్స్ ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత నిర్ణీత సంఖ్యలో ఎక్కించాలి. అంటే ఎంతమంది నలుగురు. విజయవాడ కృష్ణవేణి క్లాత్ మార్కెట్లో వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. వస్త్రాలపై జీఎస్టీ 5 నుండి 12% పెంచడంపై పోరాటం చేస్తున్నారు. వస్త్రాలపై వ్యాట్ ను పెంచే ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. కరోనాతో ఇప్పటికే వ్యాపారులు దెబ్బతిన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వ్యాట్ పెంచితే తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. వినియోగదారులపై కూడా రెట్టింపు భారం పడుతుందని అన్నారు. కేంద్రం పునరాలోచన చేసి జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వెంటనే వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వెంటనే తగ్గించాలి. వ్యాపారస్తులకు పెనుభారమైన జీఎస్టీ పెంపుదలను తగ్గించాలి, వెంటనే తగ్గించాలి. వస్త్ర వ్యాపారస్తులకు జీఎస్టీని వెంటనే పెంచిన జీఎస్టీని వెంటనే వస్త్ర వ్యాపారస్తుల ఐక్యత. వస్త్రాలపై జీఎస్టీ యొక్క పెంపుదలను వెంటనే వస్త్ర వ్యాపారస్తుల ఐక్యత. వస్త్ర వ్యాపారస్తుల ఐక్యత. వస్త్ర వ్యాపారస్తుల ఐక్యత. వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వెంటనే వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వెంటనే. ఆదిలాబాద్ జిల్లా అడిగామ గ్రామంలో నిలిచిపోయిన కాలువ నిర్మాణ పనులను రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక దేవిదాస్ పరిశీలించారు. చిన్న నీటి పారుదల వర్క్ ఇన్స్పెక్టర్ రాజు రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులు కాలువ పనులు పూర్తి చేస్తే 800 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని దేవిదాస్ అన్నారు. రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని తెలిపారు. రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భూమి ఇవ్వాలందర అది కాలువ పనులు ఆపివేయడం వల్ల దాదాపు చాలామంది రైతులకు నష్టం జరుగుతున్నది. రెండో పంటకు యాసంగి పంటకు నీరు అందక చాలామంది రైతులు బాధపడుతున్నారు. అదే కాబట్టి వెంటనే అధికారులు చొరవ తీసుకొని, ఆర్డీఓ గారు కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల మా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడే ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మేము 2 సార్లు నోటీస్ ఇచ్చాము, పిలిచాము, రైతు ఒప్పుకోవడం లేదు అంటున్నాడు. కాబట్టి జిల్లా అధికారులు కల్పించుకొని ఆ రైతును ఒప్పించేసేసి ఒక 100 మీటర్ల తేడానే ఉంది కాబట్టి 100 మీటర్ల కెనాల్ ఇచ్చేస్తే, 100 మీటర్ల భూమికి కంపెన్సేషన్ ఇచ్చేస్తే వెంటనే ఆ మొత్తం దాదాపు 3 గ్రామాలు అడేగామకే,
అడిగమ బి ఫోకస్ మందు ఈ దాదాపు 800 నుంచి 1000 ఎకరాల వరకు రెండో పంటకు నీరు అందుతుంది కాబట్టి వెంటనే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. లంబసింగిలో తగ్గుతున్న ఉష్ణోగ్రత, ఆంధ్ర కశ్మీర్లో వణికిస్తున్న చలి. గవర్నర్కు జగన్ దంపతుల పరామర్శ, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం. సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు, పీఆర్సీ అంశంపై విభిన్న అభిప్రాయాలు. సిద్దిపేటలో నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రం ఏర్పాటు, అభాగ్యులకు ప్రభుత్వం అండ. పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో భారీ మోసం, ధనిక వర్గాలకు ఆశ చూపి కోట్లలో మోసం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.